నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. వెల్లి విరిసిన సేవా కార్యాలు, మారుపేర్ల ఐక్య వేదిక సమావేశం, గోదావరికంలో చైన్ స్నాచింగ్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని కార్మిక క్షేత్రంలో భరోసా ఫౌండేషన్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన 5 మహిళలకు భరోసా కార్యనిర్వాహకురాలు నసీమా నేతృత్వంలో అమెరికాలో ఉండే మమత గుడిమల సౌజన్యంతో కుట్టు మిషన్లను రామగుండం సిఐ కృష్ణకుమార్, సిడిపిఓ అలేఖ్య పటేల్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాదే అంజలీదేవి, భరోసా టీం రాజేష్ తదితరులు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. చాలామంది నిరుపేదలు ఉంటారు, చదువుకోలేని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. అట్లాంటి వాళ్ళకి కూడా మీ ఫౌండేషన్ ద్వారా ఇచ్చి మీకు ఇస్తే మీ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి బుక్స్ ఇవ్వడం కానీ ఏమైనా అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి. మేము కూడా మీ అందరూ జాయిన్ అవుతాం. మీకు కూడా మీ ద్వారా ఇస్తాం. మేము రాకపోయినా మీరు మా ద్వారా వాళ్ళకి తక్కువ ఇవ్వండి. చాలా సంతోషం మాకు కూడా. ఎందుకంటే ప్రతి పిల్లవాడు చదువుకోవాలి. కేరళ రాష్ట్రం మన దేశంలో అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటంటే కేరళ రాష్ట్రం. ఇప్పుడు చూడండి, అన్ని మిషనరీ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళే వచ్చి ఆడపిల్లలు కూడా వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండి చెప్తున్నారు. అవునా కదా? సో మనం కూడా చదువుకున్నట్టయితే, రోజు మన న్యూస్ పేపర్ చదివినట్టయితే మనకి దేశంలో ఏం చేస్తుందో తెలుస్తుంది, మన రాష్ట్రంలో ఏం చేస్తుందో జరుగుతుంది, మన జిల్లాలో ఏం చేస్తుందో జరుగుతుంది, మన వార్డుల్లో, మన డివిజన్లో ఏం జరుగుతుందో మనకు పూర్తి సమాచారం మనం తీసుకోవాలి. రోజు వార్తలు వాట్సాప్లో గాంధీ గారు పెడతారు. అట్లాంటి వార్తలు ఏమంటే అప్డేట్ చేయాలంటే మనకు చదువు వస్తే అది మనం చూసి చదువుకొని ఇలా జరుగుతుందా, మనం ఎలా ఉండాలి. పోలీస్ పరంగా చూస్తే ఏదన్నా గంజాయి పట్టినట్టయితే ఏమంటే గంజాయికి సంబంధించింది మన 12 కేజెస్ గంజాయి ఒరిస్సా నుంచి వస్తే ఎన్టీపీ పోలీస్ స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వాళ్ళని నేను రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే మా పోలీస్ పరంగా మీకు మహిళలందరూ కూడా చాలా మంది ఉన్నారు. మీ అందరూ కూడా స్వయం ఉపాధి కొరకని మన కుట్టు మిషన్లు అనేది ఇస్తున్నారు. మీరు అందరూ కూడా దాన్ని ఒక అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం దొరకదు. మహిళలందరూ కూడా బయటకు వచ్చి పని చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడ కూర్చుని వేదికపై కూర్చున్న వాళ్ళందరం కూడా మహిళలు ఒక మంచి స్థానంలో ఉండాలి. మన గోదావరికని ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇతర అంశాలలో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూడా మేము అందరం కూడా పనిచేస్తున్నాము. కనుక ఈ కుట్టు మిషన్లను మీరు వట్టిగా వ్యర్థంగానే ఇంట్లో ఒక సైడ్గా మూలగా పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా దీంతో స్వయం ఉపాధి, మీరు ఎర్నింగ్ అనేది చేసి మీ ఇంట్లోని కుటుంబం కూడా మెరుగుపరుస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి వేదికకు నన్ను ఆహ్వానించినందుకు ఐసీడీఎస్ తరఫున కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన ఐసీడీఎస్ అనేది ప్రతి ఒక్క ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలనే ఉన్నాయి. మహిళలందరూ కూడా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. అంటే ఓన్లీ పౌష్టికాహారమే కాకుండా మనం పూర్వ ప్రాథమిక విద్య అనేది కూడా మనం అంగన్వాడీ కేంద్రంలో ఈ 2 సంవత్సరాల నుంచి బలపరుస్తున్నాము. మీ ఇంట్లో చిన్న పిల్లలు కానీ, ఇంటి దగ్గర ఉన్న 6 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు పంపించండి. ఈ కొత్త అకాడమిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఇంకా మెరుగుపరుస్తూ మేము సేవలు అందిస్తున్నాము. మీరందరూ కూడా దాన్ని గ్రహించి గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, తర్వాత మీకు మహిళలకు సంబంధించి ఇప్పుడు మన గాంధీ అంకులు చెప్పినట్టు ఈ ప్రాంతంలో కూడా అంత 498 కేసులు ఎక్కువ ఉంటాయి. అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించి మనకు సఖీ కేంద్రం అనేది కూడా మా యొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. సఖీ కేంద్రం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 181. అంటే మీకు సడన్గా ఏమైనా రెస్క్యూ చేయాల్సిన అవసరం, ఇంట్లో ఏదైనా భార్యాభర్తల గొడవ అయినా, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా ఇష్యూ అయినప్పటికీ కూడా మీరు 181 కాల్ చేస్తే మా సఖీ కేంద్రం నుంచి మా తరపున, మా డిపార్ట్మెంట్ తరపు నుంచి వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేసి పోలీస్ వాళ్ళకి కానీ, తర్వాత మా డిపార్ట్మెంట్ తరపున కానీ మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేము ఇమీడియట్ షెల్టర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది.
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. తన కుమారుడు దివంగత రామిళ్ల రవీంద్ర కుమార్ 5వ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరిఖని మార్కండే కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం మంగళ దంపతులు ఈరోజు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఫైవింగ్ లేన్ ఏరియాలోని అమ్మ పరివార్ ఆశ్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాద వితరణ చేపట్టి ఆశ్రమంలోనికి వారికి భోజన సదుపాయాలను కల్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కరోనా కారణంగా కుమారుని కోల్పోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలతో ప్రతి ఏటా జయంతి, వర్ధంతి సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామిళ్ల రామలింగం మంగళ దంపతులతో పాటుగా కుటుంబ సభ్యులు రాజేంద్ర కుమార్, శైలజ, వైష్ణవి, మనుష్వ, విశ్వతేజ్, రవీంద్ర కుమార్, కృతిక్, మహేంద్ర కుమార్, గురుపాదం, మిత్రులు అక్బర్, రాము, మ్యాజిక్ రాజా, చంద్రపాల్, అమ్మా పరివార్ ఆశ్రమ నిర్వాహకుడు నాగరాజు తదితరులు ఉన్నారు. మన గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందినటువంటి రామిళ్ల రామలింగం మంగళ దంపతుల కనిష్ట పుత్రుడైనటువంటి చిన్న కుమారుడైనటువంటి రామిళ్ల రవీంద్ర కుమార్ గత 5 సంవత్సరాల క్రితం కరోనా మూలంగా స్వర్గస్థులు కావడం జరిగింది. అది చాలా విషాదకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ తమ కుమారుని స్మారకార్థం ప్రతి ఏటా కూడా ఆయన యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలను సామాజిక సేవా కార్యక్రమాలుగా మలుచుకొని ఇతరులకు సహాయపడుతున్నటువంటి రామలింగం మంగళ దంపతులను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈరోజు రవీంద్ర కుమార్ యొక్క స్మారకార్థం గోదావరిఖని ఫైవింగ్ లేన్లోని అమ్మా పరివార్ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని, అన్న వితరణ కార్యక్రమాన్ని ఆ దంపతులు రామలింగం మంగళ దంపతులతో పాటుగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇది స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని కూడా మీ వరకు తీసుకురావడంలో గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో ఉన్నటువంటి దాతలు ముందుకొచ్చి ఇటువంటి వారికి మరిన్ని సహాయ సహకారాలు అందిస్తారనే ఉద్దేశంతో ఈ సందర్భాన్ని మీ దృష్టి వరకు కూడా తీసుకురావడం జరుగుతుంది. మానవీయ విలువలు పెంపొందించడంలో దాతృత్వానికి మించిన ఆయుధం లేదని చాటి చెప్తూ గత 13 ఏళ్లుగా 200లకు పైగా దేశాల్లో సేవా స్ఫూర్తిని కలిగించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆర్ట్ ఆఫ్ గివింగ్ స్వచ్ఛంద సంస్థ గోదావరిఖని స్టేడియంలో ఈరోజు క్రీడాకారులకు 4 వాలీబాల్ కిట్లను అందజేసింది. ప్రొఫెసర్ అచ్యుత సామంత 2013లో స్థాపించిన ఈ సంస్థ మన దేశంలో పాటుగా దాదాపు 200 దేశాల్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సంస్థ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈ నెల 11 నుంచి 17 వరకు దేశ విదేశాల్లో కూడా ఇలాగే వాలీబాల్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. ఆర్ట్ ఆఫ్ గివింగ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ దుబాసి మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జరిగిన వాలీబాల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గోదావరిఖనిలో జరగగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి మానవీయ ఆలోచన, ఆచరణ కలిగిన సంస్థలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, ఇంకా ఎందరో ఈ సంస్థలో భాగం కావాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోచ్ వెంకట్రావు, సత్యనారాయణ, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య సమావేశం గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగింది. సింగరేణి కార్మికుల డిపెండెంట్లు తమ హక్కుల సాధన కోసం పోరాట దిశగా కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో లక్క శ్రావణ్ గౌడ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఒకప్పుడు సింగరేణి కార్మికులు చీకటిలో కష్టపడి పనిచేసి తెలంగాణకు వెలుగునిచ్చారని, అలాంటి కార్మికుల పిల్లలు నేడు న్యాయంకు జరగకపోవడంతో అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మద్దతుగా ఏటీసీ నుండి మడ్డి
వడ్డీ ఎల్లయ్యగౌడ్, వైవీరావు, హెచ్ఎంఎస్ నుండి క్రాంతి కుమార్, ఐఎఫ్టి నుండి ఐ కృష్ణ, టీఎస్యుఎస్ సంఘం నుండి కుమారస్వామి, ఏఎఫ్టి నుండి పోషమల్లు, టీబీజీ కేసు నుండి మాదాసు రామ్మూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 11 ఏరియాల మారుపేర్ల బాధితుల, విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు, మెడికల్ బోర్డు బాధితులు పాల్గొన్నారు. తెలంగాణలో 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంత కార్మికుల పిల్లలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు సింగరేణి కార్మిక సంఘాలకు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇదొక ప్రశ్నార్థకంగా మారాల్సినటువంటి విషయం తొందరలో ఉంటుంది. ఎందుకంటే ఏదైతే 11 ఎమ్మెల్యేలను మమ్మల్ని గెలిపిస్తే మీ యొక్క హక్కులను మేము నెరవేరుస్తామని చెప్పినటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నార్థకంగా ఉండక తప్పదు. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపిమనంటే మేము మా తండ్రులు గెలిపించి మిమ్మల్ని గద్దెక్కించి పెడితే మీరు గెలిచాక మాకు ఇచ్చేటువంటి మెడికల్ బోర్డు ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో మెడికల్ బోర్డు నడిచిందో దాన్ని మీరు రాగానే దాన్ని ఆపడం జరిగింది. మరి అదే కాకుండా ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ, మారుపేర్ల హామీ, విజిలెన్స్ పెండింగ్ కేసుల హామీలు అయినటువంటి కాలేదు, నేను చేసి పెడతా 3-4 నెలల పరిధిలోనే చేస్తానన్నారు. మరి మీరు ఇచ్చినటువంటి హామీ పైన మేము ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మిమ్మల్ని గెలిపిస్తే మీరు కూడా అదే పరిస్థితికి వచ్చారు. అది టీవీ కేసుని ఓడగొట్టడం జరిగింది, బీఆర్ఎస్ ని ఓడగొట్టడం జరిగింది. మరి ఈ రోజు మీరు హయాంలోకి వచ్చినాక ఇన్ని రోజుల నుంచి కూడా మేము ఎన్నో రకాలుగా ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు మెమరాండం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఒక పక్క రిక్వెస్టింగ్ మేనర్ లో పోతూ ఇంకో పక్క పోరాటాలు చేయడానికి సిద్ధమయ్యి ఏదైతే కార్మికుల సమస్యల పైన గోలెడ్డి నుంచి కొత్తగూడెం వరకు కూడా పాదయాత్రలు చేయడం జరిగింది. మన పాదయాత్రలో కూడా 11 మంది కోల్పేట ప్రాంత ఎమ్మెల్యేలకు, జీఎంలకు, ప్రతి వాళ్ళకు కూడా మా సమస్య ఇది, మా కన్నీటి కోస ఇది. ఈ రోజు మా తండ్రులు 30 సంవత్సరాలు ఎవరు చేయలేని పరిస్థితులలో మేము మా తండ్రులు వాళ్ళు పనిచేసి వాళ్ళ రక్తం చిందిస్తే ఈ రోజు సింగరేణి యాజమాన్యం ఆ పరిస్థితిలో ఉంది. ఒకనాడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సింగరేణి భవన్ ఈ రోజు 5 ఫ్లోర్ల భవన్ కి ఎదిగిందంటే కేవలం మా తండ్రులు చేసినటువంటి శ్రమ వల్లనే. అది ఎందుకు గుర్తించుకోలేకపోతున్నారు? ఆ విధంగా మేము పాదయాత్ర గాని ఇప్పటికీ 2-3 సార్లు సింగరేణి భవన్ లో మేము సింగరేణి భవన్ ని ముట్టడించడం జరిగింది. అదే కాకుండా ఏఐటీసీ భవన్ ని కూడా ముట్టడించడం జరిగింది, ఏదైతే గుర్తింపు సంఘంని. అదే కాకుండా కొత్తగూడెంలో ఉన్నటువంటి సింగరేణి హెడ్ ఆఫీస్ ను కూడా ముట్టడించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పాం. మరి ఇన్ని రకాలుగా మేము ఇన్ని రకాల పోరాటాలు చేస్తుంటే కూడా మరి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అరే వీళ్ళ సమస్య తీవ్రమైనది, మరి మాకు హాని కాదని అనుకుంటున్నారా? ఈ రోజు సింగరేణి కంపెనీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి కార్మికులు, వాళ్ళ వారసులు గత అనేక దశాబ్దాల క్రితం ఎలాంటి అనేకమైనటువంటి ఆంక్షలు లేకుండా పనులకు ఎక్కినప్పుడు ఇతరుల పేరుపై అనేక మంది పైరవికారులు ఎక్కించారు. అవి మారు పేర్లుగా సింగరేణిలో దశాబ్దాల తరబడి ఆ కార్మికులు తమ చెమటను చిందించి ఈ సింగరేణి సంస్థ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆ తర్వాత కారుణ్య నియామకాలు వచ్చిన తర్వాత ఆ యొక్క కార్మికుల యొక్క వారసులు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత ఆధార్ కార్డులో తప్పులున్నాయని చెప్పి, కంప్యూటర్లో తప్పులున్నాయని చెప్పి వాళ్ళందరినీ కూడా నిలిపివేసి మారు పేర్లు ఉన్నాయని చెప్పి సింగరేణి విజిలెన్స్కి పంపింది. ఇవాళ 100 కేసులు సింగరేణి విజిలెన్స్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఏ ఒక్క కేసును కూడా ఇవాళ పరిష్కారం చేయలేదు. కానీ ఆ బాధితులు అనేక సంవత్సరాల నుంచి తమ గోడును, తమ యొక్క బాధను ఇవాళ వివరించుకుంటూ అనేక సభలు, సమావేశాలు, అనేక ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించలేదు. మారుపేరు కార్మికుల యొక్క సమస్య చాలా న్యాయమైనటువంటిది. కానీ వారి సమస్యను పరిష్కరించడానికి సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి ఈ తప్పుడు విధానం ఏదైతే ఉందో దీనికి తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కారుణ్య నియామకాలు ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిండో ఆ తర్వాత నుంచి మెడికల్ బోర్డు వరుసగా కంటిన్యూగా అనేక మందిని కార్మికులకు తిరిగి ఉద్యోగాలకు ఇచ్చేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఆ తర్వాత కాలంలో సింగరేణి యాజమాన్యం అనేక రకాల కేసులపై స్టడీ చేసి
సింగరేణి విజిలెన్స్కు పంపి ఆ తర్వాత సిబిబి సిఐడికి ఇచ్చి ఆ తర్వాత మొత్తంగా దాన్ని ఈరోజు నిలిపివేసినటువంటి పరిస్థితి. కానీ అనేక సంవత్సరాల నుంచి కార్మికులు 2 ఏళ్ల సర్వీసు ఇక ఉంది, నా కార్మికుడు నా కొడుకు కార్మికుడిగా అవుతాడు అని చెప్పి ఆశలతో ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఆశలను మీరు నిరాశలు చేశారు. సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఐలేని రామరెడ్డి మమత 37వ వివాహ మహోత్సవం సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికన్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. 17వ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రతినిధులు తూమ్ల అశోక్రావు, కొమరవెల్లి సుధాకర్, ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, చిలకలపల్లి తిరుపతి, కొల్లూరి శ్రీనివాస్, జీవన్ బాబు, కొయ్యడ భద్రయ్య, కొల్లూరి సుధాకర్, అశోక శ్రీనివాస్, పోకల అంజనేయులు తదితరులు ఉన్నారు. ఇదో మాత్ర కార్యక్రమం. పారిశ్రామిక ప్రాంతంలో చరిత్ర నిలుపుతున్నటువంటి కార్యక్రమం రామగుండం రిక్రియేషన్ క్లబ్ చేపడుతున్నటువంటి కార్యక్రమం నిజంగా ఈ ప్రాంతంలో మంచి మన్నికలు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. సాధారణంగా వేసవి కాలంలో వేసవి తాపం, ప్రజల యొక్క వేసవి తాపం తీర్చాలంటే కేవలం మంచినీటిని మాత్రమే ఇవ్వడం అనేది సర్వసాధారణం. కానీ రామగుండం రిక్రియేషన్ క్లబ్ సాహసోపేతంగా అంటే ఒక మానవీయ విలువలు కలిగినటువంటి సామాజిక సంకల్పం కలిగినటువంటి కొంతమంది ఏకమై ఏర్పాటైనటువంటి రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైనటువంటి. మరి ప్రతిరోజు ప్రతి ఒక్కరు రామగుండం రిక్రియేషన్ క్లబ్ వేదికగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు తమ సందర్భాన్ని, తమ కుటుంబంలో ఉండేటువంటి సందర్భాన్ని, శుభకార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం నిజంగా ఘనమైంది, ఆమోదయోగ్యమైనదిగా చెప్పవచ్చు. మరి ఈరోజు రామరెడ్డి గారు మమత వారి యొక్క వారి వివాహ దినోత్సవం సందర్భంగా రామరెడ్డి గారి ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఎందరో అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పక్షాల వాళ్ళు, ధనిక పేద అనేటువంటి తారతమ్యం లేకుండా వారు వచ్చి చల్లను ఇక్కడ ఉన్నటువంటి చల్లని తాగడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మజ్జిగ అనేది ఒక మన్నికగా ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ సంతృప్తి చెందే విధంగా వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ను మరోసారి అభినందిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి. ఈ ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు పుట్టిగడ్డ అంటే గోదావరికన్ ప్రాంతం. ఈ గోదావరికన్ ప్రాంతంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజా మన్నను, ప్రజాదరణ పొందాలని కోరు. గోదావరికన్ పారిశ్రామిక నగరంలో పట్టపగలు చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానిక తిలక్ నగర్ డౌన్లో ఈ నేర ఘటన జరిగింది. సింగరేణి క్వార్టర్లో నివాసం ఉండే భూలక్ష్మి తమ పక్కింటి వారింటికి వెళ్ళి తిరిగి తన ఇంటికి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం మీద వచ్చిన గుర్తు తెలియని దొంగ భూలక్ష్మి మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును తెంపుకొని వేగంగా పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాతో నిందితుడిని గమనించారు. అతని కోసం టీములుగా విడిపోయిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరికన్ ఏసీపీ రమేష్, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. త్వరలోనే నిందితుని పట్టుకుంటామని వారు అన్నారు. చేయి పెట్టి అప్పుడే గుంజండి ఒక్కడే వెనక నుంచి ఇక్కడ నేను ఇటు సైడ్ వస్తాను సార్.
ఫస్ట్ బండి పోయింది. బండి మీద బయటకు వచ్చింది. ఇక్కడ చెట్టు కడుతున్నా సార్. అక్కడ చెట్టు కాడ మామిడికాయ రాలిందని తీసుకొద్దామని అటు వెళ్ళినా సార్. అటు వెళ్ళి ఇటు వస్తున్నా అటు వెనక నుంచి వచ్చింది. నేను ఇట్లా ఆడ వెళ్ళింది చూడలేదు. అటు నుంచి రాగా ఇక్కడనే బండి మీద బైక్ మీద వచ్చిండు. అటు పోయిండు, అటు వెళ్ళిండు. నేను ఇటు కాయ పట్టుకొని వస్తున్నా, వెనక నుంచి వచ్చి లాక్కొని వెళ్ళిండు. డౌన్ సైడ్ వెళ్ళి 2:30 ఉంటుంది సార్. ఈరోజు ఉదయం 8:35 తిలక్ నగర్లోని పొడ్నాల భూలక్ష్మి తను ఇంటి పక్కనున్న మామిడి చెట్టుకు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు ఏరుకొని చుండగా ఒక చైన్ స్నాచర్ సింగిల్ పర్సన్ ఆమె మెడలో ఉన్న స్నాచ్ను లాక్కెళ్ళడం జరిగింది. ఎమ్మటే మా ఏసీపీ గోదావరిఖని, సిఐ 1 టౌన్ ఇంద్రసేన రెడ్డి వీళ్ళు వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా టెక్నికల్గా ఆల్ యాంగిల్స్ మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. అలాగే మిగతా పిఎస్లకు కూడా అలర్ట్ చేసి అతి త్వరలో పట్టుకుంటాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.